ఈ దినమున పునరుద్ధాన దినం. విశ్రాంతి దినమా పునరుద్ధాన దినమా? విశ్రాంతి దినమా పునరుద్ధాన దినమా? రెండు. విశ్రాంతి అంటే విశ్రాంతి తీసుకోవాలి. పునరుద్ధాన దినం అంటే దేవుడు మన కొరకై లేచిన దినం పునరుద్ధాన దినం అంటే. అయితే ఈ రోజుల్లో చాలా భక్తి అనేది కోల్పోతున్నారు. భక్తి అనేది మనుషుల్లో కనపడతలేదు. ఎందుకంటే దేవుడికి మన కోసం ప్రాణం పెట్టి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన రక్తం మన కోసం సిందిస్తే ఆ భక్తి అనేది మానవులు కోల్పోయింది, సమాధానం కోల్పోయింది. అందుకే ఒక భక్తుడు చక్కగా ఒక పాట రాశాడు. ఆ పాట ఎంత మీనింగ్ ఉందంటే బాగుంటుంది. సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా జీవిస్తున్న జనాల కోసము, ప్రజల కోసము మన యేసు ప్రభు వారు ఏమైందంటే పరలోకము విలిసి ఈ మానవ లోకము వచ్చింది. ఏం పాట అంటే అది అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం పొదువైనది యేసయ్యా, సమాధానం పొదువైనది. ఆ భక్తుడు పాడుతా అంటున్నాడు, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం పొదువైనది యేసయ్యా, సమాధానం పొదువైనది. ఐశ్వర్యం పొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం పొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం పొదువైనది యేసయ్యా, సమాధానం పొదువైనది. చూడండి ఆ భక్తుడు ఎంత చక్కగా రాశాడు. సమాధానం అనేది ఈ లోకంలో కొదువైపోయింది, ప్రేమ అనేది కొదువైపోయింది, ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనేది లేకుండా పోతుంది, సమాధానం లేకపోతుంది. ఎందుకైపోతుందంటే అపవాదిగాడు దొంగిలిస్తాం. మనం గ్రహించాల్సింది ఒకటే, యేసు ప్రభు వారు ఆ పరలోకము నుంచి మన కోసము మానవ రూపం ఎత్తి ఈ భూలోకానికి సమాధానాన్ని, రక్షణ కలగజేయడానికి మన కోసం వస్తే ప్రజలు దాన్ని గ్రహించలేక సమాధానాన్ని కోల్పోతున్నారు, సంతోషాన్ని కోల్పోతున్నారు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అందుకే మనకి ఆత్మఫలములు దేవుడు ఏమిచ్చిండు? చక్కగా ఇచ్చింది. ఆత్మఫలములు వాటిని మనం రోజు ధ్యానించుకుంటా వాటి పక్కన నడుపుతూ ఉంటే సమాధానం మనకి దొరుకుతూ ఉంటుంది. ఈ రోజుల్లో సమాధానం మానవుల్లో అగపడతలేదు, ప్రేమ అగపడతలేదు. ఎందుకంటే ఈ అంత్య దినములలో ఇవి జరగవలసి ఉన్నది. ఈ అంత్య దినములలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. మన టాపిక్ ఇది కాదు, కానీ మనము ఈరోజు వాక్యాన్ని వెళ్ళక ముందు మన హృదయాల్లో మనం చర్చ చేసుకుంటూ వాక్యం పూర్వకంగా మనము ముందుకు, ప్రార్థన పూర్వకంగా మనము ముందు సాగుదాము.
నేను తీసుకొచ్చిన భోజనము మీరు చక్కగా తినాలి. ఇది శరీర భోజనం కాదు, ఆత్మికంగా భోజనం. నేను వడ్డించిన భోజనము మీరు తింటేనే అది నాకు తృప్తి, దేవుడికి కూడా తృప్తి. ఎందుకంటే శరీరాహారం మనం ఏ తింటా ఉంటాం. ఒక్కోసారి అనారోగ్యం వస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఆరోగ్యంగా ఉంటాం. అది కాదు, కానీ దేవుడు ఇచ్చే ఆహారాన్ని మనం ఏం చేయాలంటే చక్కగా భుజించాలి. ఆయన ఆహారము జుంటితేనే ధారల కంటే మధురమైనది. ఆయన ఆహారము తింటే మనం ఏం చేస్తాము? శక్తి పొందుకుంటాం. అందుకే యేసుప్రభు వారు అంటే ఒక మాట, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాం. హల్లెలూయా. ఈరోజు ఎందుకో నేను ప్రార్థన చేసుకుంటున్నాక స్త్రీల గురించి వాక్యం చెప్పాలని దేవుని ప్రేరేపించి. హల్లెలూయా. కుటుంబంలో, సమాజంలో స్త్రీ పాత్ర ముఖ్యమైనది. స్త్రీ, అందుకే దేవుడు ఏం చేసిండు? తల నుంచి తీయలేదు, కాళ్ళ నుంచి తీయలేదు. తల నుంచి తీస్తే నెత్తి మీద కూర్చుంటుందని, కాళ్ళ నుంచి తీస్తే కాళ్ళ కింద కూర్చుంటుందని దేవుడు ఏం చేసిండంటే పక్క నుంచి, పక్కట ఎముక నుంచి తీసి చక్కగా స్త్రీని నిర్మించి. స్త్రీ ఏడుండాలి? నా సంగతి తెలుసుగా, నాకు జవాబు చెబుతా ఉంటే ఇంకొద్దిగా ముందుకు నేను వెళ్తా ఉంటాను. స్త్రీని భర్తకి పక్కగా పెట్టింది, తల మీదో కాళ్ళ కిందో పెట్టలేదు. చాలామంది ఏమనుకుంటారంటే, నువ్వు నా భార్యవి కాబట్టి నువ్వు ఏడుండాలి? కాళ్ళ కింద ఉండాలని. కాళ్ళ కింద ఉండాల్సిన అవసరమే లేదు. స్త్రీ కూడా సమానమే భర్తతో పాటు. చూడండి, కొన్ని కార్యాలు భర్త చేయలేని స్త్రీ చేస్తారు, కొన్ని భర్త చేస్తారు. భర్త యజమానుడు ముందే, దేవుడు ఏం చేసిందంటే పురుషుని ముందే నిర్ణయించిండు. కానీ నిర్ణయించిన రీతి చూడగా ఆశ్చర్యకరము, అది ఆలోచనకర్తగా అయినప్పటికీ స్త్రీని కూడా నిర్ణయించి పక్కగా ఉంచబెట్టి. ఎందుకంటే స్త్రీ పాత్ర గొప్పది. కుటుంబాన్ని కట్టాలన్నా స్త్రీయే. మీరు గట్టిగా మాట్లాడాలి. కుటుంబం కట్టాలన్నా స్త్రీయే, దాన్ని ఓడగొట్టాలన్నా. అందుకే సామెత గ్రంథంలో ఏముంటుందంటే 14:14లో ఏముంటుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన ఇల్లుని ఊడగొట్టు. పరమానంద శిష్యులు తెలుసా మీకు? పరమానంద శిష్యులు ఆయన కాడ ఏం చేస్తారంటే, ఏదైతే గురువు గారు చెబుతా ఉంటారో దానికి విరుద్ధంగా చేస్తా ఉంటారు. కానీ స్త్రీ అట్లా చేయడానికి వీళ్ళది. కుటుంబాన్ని చక్కగా ఏర్పాటు చేయాలి. ఎవరు? స్త్రీ. స్త్రీ ఏమాత్రం మిస్టేక్ చేసినా ఆ కుటుంబం ఫెయిలైపోతుంది. ఈ రోజుల్లో సమాధానం లేక స్త్రీలకి, మనశ్శాంతులకు ఏం చేస్తారంటే తొందరగా లవ్ మ్యారేజ్లు చేసుకోవటం, కుటుంబాన్ని చిన్నబంధనం చేసుకోవటం. అదే దేవుడి బిడ్డలైన మనం నేర్చుకోవాల్సింది. ఇది బయటలకు కాదు, మన క్రైస్తవులు అనబడి వారికి స్త్రీలు ఎలా ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలి, దేవునికి విధేయతగా ఉండాలి, భర్తని గౌరవించాలి, ప్రేమించాలి. మొదట ఎవరిని ప్రేమించాలి? దేవుని, తర్వాత భర్త. వెరీ గుడ్. ఎవరైనా చెప్పారు? బ్రదర్స్ పాత్ర. ఓకే. అయితే స్త్రీ పాత్ర కాడకు వచ్చేళ్ళకి స్త్రీలు చాలామంది ఏం చేస్తారంటే సమాధానాన్ని కోల్పోతున్నారు. ఆ పాత్ర అనేది మనస్సాగించలేకపోతున్నారు. చూడండి, కోర్టు ఎందుకు నియమించాల్సి వచ్చిందంటే ఈ స్త్రీ వల్లే. సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, కుటుంబాన్ని కట్టుకట్టడానికి చేత కాకుండా ఉండటం వల్ల ఈ కోర్టులు అనేవి రావడం జరిగింది. లేకపోతే ఆ రోజుల్లో, మన పాత పురాణం రోజుల్లో ఉండేనా ఈ కోర్టు, పోలీసులు ఉండేవల్ల లేదు. ఎందుకంటే పెద్దల సమస్యలోనే పెళ్ళిళ్ళు జరిగిపోయేది, సమాధానం కూడా జరిగిపోయేది. కోర్టు వచ్చినాక అన్నీ కొత్త 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 రూళ్ళు ఏమవుతున్నాయంటే అమలు చేస్తూ ఉన్నారు. ఏం అమలు చేశారు? ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, నీకు భర్త మీద ఇంట్రెస్ట్ లేకపోతే
విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకోవచ్చు, ఏమన్నా తీర్పు అబ్బా. ఇలాంటి తీర్పులు రావడం బట్టి దేశము సమాజం ఏమవుతుంది, చెడిపోతూ ఉంది. కానీ మన బైబిల్ అట్లా చెప్పట్లేదు, మన దేవుడు అట్లా చెప్పట్లేదు. ఏమంటుందంటే కుటుంబము చాలా జాగ్రత్తగా ముందుకు నడుచుకోవాలి. ఒక భర్తే ఉండాలి, ఒక భార్యే ఉండాలి. దేవుడు ఏం చెబుతున్నాడంటే నీవు మోహపు చూపు చూసినా కానీ విచారమే. చూడండి, మోహపు చూపు. అలాంటి నీతిమంతుని పట్టుకొని అనేక మంది జనులు ఏం చేస్తూ ఉన్నారంటే దూషిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, అనేక అవమానాలు చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ దేవుడు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన ఉన్న రోజుల్లోనే ఆయన అవమానించిండ్రు, కొట్టడానికి పైకి వచ్చిండ్రు, దూషించిండ్రు, అన్ని చేసినా కానీ దేవుడు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన రావడానికి పని ఏదైతే ఉందో అది ముగించుకునేదాకా ఎన్ని అవమానాలు నిందలు భరించిండు, అన్నీ కూడా భరించి అతను దేవుడు సమాప్తమయ్యే దేవుడే మనవలు కూడా నిర్మించిండు. కాబట్టి మన జీవితంలో ఈ లోకంలో జీవించాల్సిన జీవితాన్ని మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎన్ని కష్టాలు, బాధలు, నష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం ఏమాత్రం విశ్వాసంలో మనము కోల్పోకూడదు, సన్నగిల్లిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని మనకు ఒక నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ సావు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే తప్పించగలుగుతాం. హల్లెలూయా. అలాంటి నమ్మకంగా ఉన్న వాళ్ళు ఇద్దరు తప్పించుకున్నారు. ఎవరు వాళ్ళిద్దరు కరెక్ట్ చెప్పాలి తొందరగా. బైబిల్ చదివితే తొందరగా చెప్పేస్తారు. ఇద్దరు మనుషులు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. మరణముకు దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఆయన మమ్మల్ని బతికించకపోయినా పర్వాలేదు, క్లూ కూడా ఇచ్చేసిన మేము చావటానికి. చూడండి, మరణానికి దగ్గరికి వెళ్ళిపోయారండి. హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం ఉంది, దేవుడి మీద నిరీక్షణ ఉంది. మాకు మరణం వచ్చినా పర్వాలేదు కానీ ఆ పని మేము చేయం. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని బతికించగల సమర్థుడు. బతికించలేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆ నిరీక్షణ, మరణించినా కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్తామనే నిరీక్షణ ఉంటే మరణానికి భయపడతాం. మనం చూస్తే మరణించినప్పుడు మనం ఏడవద్దు. ఎవరైనా చచ్చిపోయినాక మన బంధువులు, మన చుట్టాలు, మన కుటుంబస్తులు చనిపోయినప్పుడు ఏడవద్దు. ఇది బైబిల్ రూల్. అవునా? బైబిల్ రూల్ ఏముంది? మరణించినప్పుడు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది 7 మొదటి అధ్యాయం చక్కగా ఉంటుంది. ఒక జన్మదినము కంటే ఒక మరణదినము, అబ్బా మరణదినం మేలంటారు. జన్మదినం కంటే మరణదినం మేలు ఎట్లయితుంది? మనం మరణించగానే ఏం చేస్తారంటే చాలామంది అంగలారుస్తుంటారు, తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూ ఉంటారు. మరి దేవుడు ఏంది అట్లా ప్రసంగి చేత ఆ విధంగా రాపించిండు? సొలొమోను చక్కగా రాసిండు ప్రసంగి గ్రంథం చూసుకుంటే. ఒక మరణదినం, ఒక జన్మదినం కంటే మరి కేక్ జన్మదినం కట్ చేసేటప్పుడు అది పని చేసి మరణదినం ఒక కేక్ కట్ చేయొచ్చు. వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వీళ్ళు లమ్మడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరణించారంటే వాళ్ళ ఇంట్లో మేకను కొయ్యాల్సి ఉంటుంది. వాళ్ళు మేకను కొలుసుకొని శుభ్రంగా తిని ఆ రోజు చనిపోయిన రోజు కాదు కానీ తర్వాత రోజైనా సంతోషిస్తారు. వాళ్ళకి అదొక ఆచారం. కానీ మన దేవుడు ఏం చెప్తానంటే ఒక జన్మదినము కంటే మరణదినం మేలు. ఎందుకంటే మనం మరణించినా కానీ మనం దేవుడి కాడ ఉంటాం కాబట్టి మనం ఏమనుకోవాలంటే మరణము కంటే జన్మం కంటే మరణం మేలు కావాలి. మరణించినప్పుడు ఎక్కువ ఏడవద్దు, అంగలాడవద్దు. ఎందుకంటే లోకం చూస్తారు కాబట్టి కొంచెం ఏడవాలి, లోకాస్తుల కోసం. కానీ మరణము తర్వాత ఉండదు మన అసలు జీవితం. ఆడ పరలోకంలో సంతోషం, కెరూబులు, శరాబులు, దేవదూతలు ఆయన్ని ఆరాధిస్తా గణపరుస్తూ ఉంటే ఆ సంతోషము, ఆ ఆనందము మనం కూడా రక్షణ పొందిన మనం కూడా ఆ దాంట్లో పాల్గొంటాం. అందుకు మరణదినం జన్మదినం కంటే మరణదినము మేలు. నేను 4 స్త్రీల గురించి చెప్తాను, చక్కగా వినండి, ఎలా డిస్టర్బ్ కావద్దు. ఎందుకంటే స్త్రీ పాత్ర ముఖ్యం. బైబిల్ గ్రంథం చెబుతుంది స్త్రీ పాత్ర ముఖ్యంగా ఆమె చేయాల్సిన పని జరిగించాలి. ఎక్కడ మిస్టేక్ అయినా వేరైపోతుంది. చూసుకుందాం మనము లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం.
లోకా సువార్త 1వ అధ్యాయం 42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినాను, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసిను. హల్లెలూయా. హలో తమ్ముడు, మంచి ఏమైంది అట్లా చేసిన? ఇద్దరు స్త్రీలు ఏర్పడతా ఉంటారు మనకి. ఎవరెవరు వీళ్ళు? ఎలిజబెత్, మరియా. అయితే ఇక్కడ చూస్తే మరియా గర్భం ధరిస్తుంది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం గర్భం వచ్చినప్పుడు ఈమె ఈ చుట్టాలు ఎవరు? ఎలిజబెత్ వాళ్ళ ఊరికి పోవడానికి మరియా పోతుంది అనమాట. మరియా పోయినప్పుడు వీళ్ళకి కూడా, ఎలిజబెత్కి జకర్యాకి కూడా గర్భఫలం ఉండదు, గర్భం మూయబడుతుంది. అయితే ఈ మరియా వెళ్ళినప్పుడంట ఆ శిశువును చూడగానే ఈ ఎలిజబెత్లో ఉన్న గర్భంలో శిశువు గంతులు వేస్తాడంట. హల్లెలూయా. ఈ ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. ఈ మరియ గర్భంలో ఎవరున్నారు? యేసు ప్రభువుని చూడంగానే యోహాను గంతులు వేసిందంట. అందుకే మరియను నువ్వు ఆశీర్వదింపబడ్డ స్త్రీవు. ఎవరు? మరియా గర్భమందు ఆశీర్వదింపబడ్డ స్త్రీ అంటే ఏ పురుషుని ప్రభావం లేకుండా గర్భం ధరించింది. హల్లెలూయా. దేవుడు మరియని ఆ విధంగా ఎన్నుకున్నాడు. చూడండి, మరియా నీతిమంతురాలు, కన్నిక అయి ఉన్నది, ఏ పాపము కూడా ఎరగకున్నది. ఏ పాపము ఎరగకుండా నీతిగా నిజాయితీగా ఉన్నట్టు మనము మరియని చూస్తూ ఉంటాం. ఎలిజబెత్ కూడా నీతిగా నిజాయితీగా ఉన్నట్టు మనము చూస్తాం. ఎందుకంటే వీళ్ళు గర్భము దేవుడు, వీళ్ళు నీతిమంతులు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా గర్భం. యోహాను ఎవరికి అవసరం ఉంది? యేసుప్రభు వారికి అవసరం ఉంది. ఎందుకు? ఈయన ఎన్నేళ్ళ ముందు పుట్టిండు యోహాను? యేసుప్రభు కంటే 6 నెలల ముందు ఎవరు? యోహాను పుట్టిండు. ఈయన గర్భము మందే. దేవుడు అందుకే ఏమంటాడంటే కీర్తన గ్రంథంలో, నీవు గర్భములో ఉన్నప్పుడే, నీవు రూపొందక ముందుపై నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మనందరి పట్ల కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన ఎరిగి ఉన్నాడు. మనం గర్భములోనే పడకముందే మన పట్ల ఏం చేయాలో ఆయన ఎరిగి ఉన్నాడు. మరి అంట కన్నిక అయి గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టబడి. చూడండి, మరియా గర్భంలో గర్భవతి ఆశీర్వదింపబడిందంట. మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు ఒక పిల్లను దయచేసిన యెడల వారి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వారి బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కువ పిల్లలు పుట్టకపోతే భర్తకి బాధ్యత ఎక్కువ ఉంటుందా, భార్యకి బాధ్యత ఎక్కువ ఉంటుందా? ఎవరు ఆందోళన చెందుతూ ఉంటారు ఎక్కువ? స్త్రీ ఆందోళన చెందుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరిని చూసినా నిందించేది ఎవరంటే స్త్రీని. ఆ ఆందోళన, ఆ ఆవేదన
ఆవేదన అన్నాకి కలిగింది. గర్భం లేదు. గర్భం లేకపోవటన అనేక మంది అవమానిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, ఆమెని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈమె దేవుడి సన్నిధికి పోయి అన్న మొదలుగా చేయాల్సిన స్త్రీ ఏంటంటే, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడి సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ కుటుంబం ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అన్న ఆ మందిరానికి వచ్చి దేవుడిని అడుగుతూ ఉంది, ప్రార్థిస్తూ ఉంది, అంగలారుస్తూ ఉంది, మత్తురాలయ్యి ప్రార్థిస్తూ ఉంది. చూడండి, స్త్రీకి ముందు మొదటగా కావాల్సింది ఏంటంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. స్త్రీకి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. స్త్రీకి ఉండాల్సింది ఏంటంటే విజ్ఞాపన పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం ఏం చేస్తూ ఉంటుందంటే ముందుకు సాగిపోతూ ఉంటుంది, ఎలాంటి లోటు కూడా లేకుండా. ప్రార్థన పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో ఎలాంటి శోధన వచ్చినా కానీ జయించడానికి ఆ ప్రార్థన కంచెలాగా మన కుటుంబానికి ఉంటుంది. ప్రార్థన ఇప్పుడు కూడా వ్యర్థం కాకూడదు. ఆ రోజు ఎమ్మటే మనకి రిజల్ట్ రాకపోవచ్చు, అది తర్వాత వస్తుంది. అన్నా చూడండి, అంగలారుస్తూ ఆ బాధను బట్టి ప్రార్థిస్తూ ఉంది. దేవా, నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను, ఈ నిందన భరించలేకపోతున్నాను. దయచేసి నాకు ఒక మగ బిడ్డని ఇస్తే, ఇంకా మొక్కుబడి చేసుకుంటుంది, మగ బిడ్డని ఇస్తే ఆ బిడ్డ మీద ఏందంట మంగళ కత్తి అయినా పెట్టకుండా, సవరం అంటే ఎంటికలైనా కట్ చేసుకోకుండా ఆ మొక్కుబడి చేసుకుంటుంది. నీ సన్నిధిలో నేనేం చేస్తా, సమర్పించుకుంటా. బా, ఏం మొక్కుబడి అండి! దేవుడి సన్నిధిని ఇంకా సమర్పించేయాలి, ఇంకా ఇంకేముండదు. ఆ బిడ్డ పుట్టక ముందే, గర్భంలో ఏయక ముందే దేవుడి కాడ అంగలారుస్తుంది. స్త్రీ పాత్ర అట్లా ఉండాలి. ఒకటి ఏదైనా చెయ్యాలనుకుంటే అది నిర్ణయించినప్పుడే ఆమె చేసేసేయాలి. అప్పుడు ఆ కుటుంబం ఏమైతే ఉంటుందంటే ముందుకు సాగుతూ ఉంటుంది. చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో ఏమైందంటే, అప్పుడు ప్రేమ, అప్పుడు భర్త రాగానే ఏం చేసేవాడు తెలుసా, తాగడానికి నీళ్ళు ఇచ్చారు. ఇవాళ భర్త డ్యూటీ నుంచి రాగానే ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నీళ్ళు తిన్నాక, హల్లెలూయా, ఎంత చక్కగా తయారవుతారో స్త్రీలు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, డ్యూటీ కాడి నుంచి రాగానే మగ్గులో నీళ్ళు ఇచ్చి కడుక్కోండి అనేవాళ్ళు. ఈ రోజుల్లో ఏం చేస్తారు, కొద్దిగా నీళ్ళు దాన్ని కాలు పెట్టుకోవాలి. చూడండి, ఉండాలి కానీ భార్య భర్త ప్రేమ కలిగి మరీ టూ మార్చి ఉండదు. భర్త భార్య సమానమే, కానీ ముందు పురుషుని నియమించాడు కాబట్టి ఒక మెట్టు భర్త ఎక్కువ కాబట్టి అతనికి ఇవ్వాల్సిన గౌరవము ఇవ్వాలి. అతను ఎంత ఏం తెలియనోడైనా, ఎలాంటి పని చేతగాడైనా అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఏం చేయాలి, ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది స్త్రీలే పెత్తనాలు ఎక్కువవుతారు. మీరు ఏమైనా అనుకోండి కానీ భర్తలు ఏమైపోతారు, తగ్గిపోతారు. చెబుతారు, తగ్గిపోతారు. ఎందుకంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి మీరు మైండ్ ఏం చేయాలంటే ఆ మైండ్ని బట్టి మీరు ఆ పనులు చేయాలి. చక్కగా కొంతమంది కుటుంబాల్లో భర్తలు కూడా నిర్మించే వాళ్ళు, బాగా పద్ధతిగా జరిగించే వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలిసి కూడా నాకెందుకలు అంటుంటారు. కానీ వాళ్ళ మైండ్, వాళ్ళ తలంపుని బట్టి స్త్రీలు ఏం చేయాలంటే దాన్ని అనుకూలన బట్టి కుటుంబాన్ని ముందుకి జరిగించాలి. ఇప్పుడు ఈ అన్న నాకెందుకులే అనుకుంటే అనుకని నా భర్త ఆయన ఏమన్నాడు తెలుసా, వాళ్ళ భర్త ఏమన్నాడు తెలుసా, గదా మీరు చెప్పాలి, ఈ సంఘర్షణ చెప్పాలి. ఏమన్నాడు చెప్పాలి, వాళ్ళ భర్త అన్న భర్త ఏమన్నాడు తెలుసా, బైబిల్ చదవకున్నారే, మంచి మాట అంటాడు భార్య. ఏమంటాడు, హల్లెలూయా, క్లాప్ చూడండి గట్టిగా. 10 మంది పిల్లల కంటే నేను చేసిన కాదా. ఎందుకంటే భర్త ఆ మాట భార్యని ఎంత ప్రేమిస్తే ఆ మాట రావడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడిని అడగలేదు, కానీ అన్న మాత్రం దేవుడిని అడిగింది. దేవుడిని అడగంగానే దేవుడు మంచి ఆయనకి కుమారుడిని అనుగ్రహిస్తాడు. ఆయన పేరేం పేరు చెబుతారా, సమూయేలు. మంచి ప్రవక్త. దేవుడు
ఎట్లా ఏ విధంగా ఎవరిని ఆడుకోవాలా. ఎందుకంటే ఆమె ప్రార్థన ఆమెని సేవకుని చేసింది. అన్న ప్రార్థన ఆయన్ని ప్రవక్తని చేసింది. మన గర్భంలో ఉన్న మన పిల్లలు కూడా ఏం కావాలి? మందిరంలో వాడబడాలి, దేవుడి కోసం ప్రయాసపడాలి, దేవుడి కోసం అంగలార్చే బిడ్డలుగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో సేవ ఏ విధంగా అయిపోయిందంటే వాక్యం చెప్పాలి, ముందుగా పాటలు పాడాలి, అన్నిట్లో హెచ్చింపు ఉంది. కానీ దేవుడు పని ఏది చేసినా అది సేవ అనుకోవాలి. హల్లెలూయా. అప్పుడే ఆ కుటుంబంలో అన్ని మేలు జరుగుతూ ఉంటాయి. అన్న చూడండి ఎట్లా అంగలారిస్తే దేవుని సన్నిధిలో మొరపెడితే ఒక కుమారుడిని కనుగొనింది. అలాంటి ప్రార్థనా జీవితం ఎవరికి ఉండాలి? స్త్రీలకు ఉండాలి. సత్యం చెబుతున్నాను, మా భార్య ప్రార్థన చేస్తే నాకే చూపుతుంది. అంతగానో ప్రార్థన చేస్తూ ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటుంది, చేస్తని ఇదిగనేదే ఉండదు. దేవుడు అలాంటి ధన్యత ఇచ్చింది. నేనేం చేయాలి? తిని పట్టుకోవాలా? నేను కూడా సహకారిగా ఉండి ఏం చేయాలంటే ప్రార్థనలో పాల్గొనాలి. మాది రోజు 9కి గూగుల్ మీట్ ఉంటుంది, 9 నుంచి 10 దాకా. ఎంత ఆనందం అనిపిస్తూ ఉండదంటే పాటల్లో, ప్రార్థనలో, వాక్యములు. అందుకే అంటారు కదా, ఆయన మందిరములో సంతోషం మనకి ఏడ దొరకదు. ఆనందం, సంతోషం. చూడండి, 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి దేశం అంతా తిరిగి రండి, ఏడ సంతోషం దొరికింది అంటే ఏడ కూడా సంతోషం. అందుకే ఆయన మందిరములో ఒక్క దినము గడుపుతా 1000 దినాల కంటే ఎంత ఆనందంగా ఉంటే మనకి ఆ మాట దాగిదానగలిగింది. ఎవరైనా సంతోషిస్తారా? సంతోషించాలి. మనం మందిరానికి రాగానే ఏం చేయాలంటే మన బాధలు, మన కష్టాలు, మన నష్టాలు అన్నీ కూడా ఏం చేయాలి? తీసేసుకోవాలి. మనసులో తీసేసుకొని ఆయన్నే ఆరాధించాలి. ఎవరిని? మన హృదయంలో అన్నీ పెట్టుకొని ఆరాధిస్తుంటే అది మంచిగా ఉండదు. అరే ఇంటికాడ బట్టలు ఆరేసి వచ్చింది, వర్షం వస్తుందో ఏమో, బట్టలు తడిచిపోతే ఏమో, ఈ ఆందోళన ఉండకూడదు. ఏదేమైనా కానీ నేను దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన కనపరచాలి. ఈ అన్న ప్రార్థన ఏ విధంగా చేసిందంటే కుటుంబంలో ఒక మగబిడ్డ కావాలి, నాకు ఈ తలంపు పోవాలని ప్రార్థన చేసింది. మంచి కుమారుణ్ణి ఆమె అనుగ్రహించగలిగింది దేవుడు. అయితే మనం చూసుకున్నట్లయితే అదే 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం. 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఏం పేరంట? గనురాలైన ఆమె పేరుందా? పేరు బైబిల్లో రాయలేదు, కానీ బిరుదు. మనకు కూడా ఒక బిరుదు ఉండాలి. అబ్బా ఈయన సంఘంలో మంచి పని చేస్తారు, మంచిగా వాడబడతారు అని బిరుదు మనకి ఉండాలి. ఈ పేరు ఏం పేరంట? నిద్ర వస్తుంది ఎవరికైనా? సరే, శ్రద్ధగానేనండి. దేవుడి మందిరంలో మనం ఉండేది ఎన్ని గంటలు ఉంటాం? 2 గంటలు. 2 గంటలు కూడా ఏం చేయాలంటే దేవుడికి సమయం ఇచ్చేయాలి. 24 గంటల్లో ఎన్ని గంటలు మనం దేవుడికి ఇస్తాం? మ్యాక్సిమం రోజు ఇవ్వాలంటే సండే ఎట్లయినా రావాలి, ఆరాధించాలి, పోవాలి. రోజు ఏడేస్తాం. డ్యూటీ 8 గంటలు సరిపోద్ది. ఇంటికి వచ్చి ఒక 3 గంటలు అటు ఇటు సరిపోద్ది. అప్పుడు ఎన్ని గంటలు అవుతాయి? 11 గంటలు, 12 గంటలు అట్లా అయిపోతాయి. మనం పండుకునేళ్ళకి మినిమం 9-10 గంటలు పరపడు మనిషి. తెల్లారి లేసేళ్ళకి మళ్ళీ డ్యూటీకి పరుగు. ఈ విధంగా ఏమవుతుందంటే లోకంలో జరిగిపోతుంది. కానీ దేవుడు ఆ రోజులంట భక్తులు సమయము దేవుడికి ఎక్కువ కేటాయించారు. భక్త సింగ్ చూడండి, ఆయన ఎప్పుడు మోకాలు లేచిందంటే ప్రార్థన శుద్ధికేవుడు కాదంట. ఆయన ఎక్కడైతే మోకాలు లేచి ప్రార్థన అనుభవం ఉందో ఆడంట బండలు గుంటలు పడ్డాయంట. హల్లెలూయా. ఆయన ఎన్ని దినములు ప్రార్థన చేసి, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అదే చూడడం చేసి ఉంటాయి, ఈ గుంటలు పడి ఉంటాయి. ఎంత ప్రార్థన పట్టుదల కలిగి ఉంటాయి. మన కుటుంబాలకు కూడా కలిసి కూడా మనం ఏం చేయాలంటే ఒక రూమ్ చూడండి. హిందువులు, నేను మేసే పని చేస్తాను, హిందువులు ఏం చేస్తారు తెలుసా? ఇల్లు కట్టించుకునేటప్పుడు ఆ ఇంట్లో ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఒకటి నిర్ణయించుకుంటారు వాళ్ళు ముందే.
దానికోసం ప్రత్యేకంగా దాన్ని ఏం చేస్తారంటే కట్టించుకుంటామండి. మనమైతే ఇల్లే మనకేమి చాలు, ఇల్లు సరిపోయావు, ఫ్లాట్లు సరిపోవు, ఎక్కడెక్కడ జాగాలు కూడా. చూడండి దేవుడు అందుకే యేసుప్రభువు వారు మంచి మాట్లాడి శిష్యులతో ఏమంటాడంటే, కుక్క నక్కలకి బొర్రెలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు దాచుకోవటానికి ఏందండి. చూడండి దేవుడు సమస్తమును సృష్టిస్తే ఈ భూలోకములో దేవుడికి ఆయన పుట్టుక సమయంలో ఒక్కరు కూడా స్థలం ఇలేదు. ఇప్పుడు కూడా చూడండి, మనం క్రైస్తవులు కదా, ఎక్కడికన్నా పోయిన మనకో రాను అసలు మనల్ని కేర్ కూడా చేయదు, మనల్ని పడుచుకొని ఇప్పుడే సగం అయిపోయింది. ఇంకా రాను దినాల్లో మనల్ని ఎడ చేస్తారంటే కుక్కల కంటే మరీ ఈనంగా చేస్తారు. అయినా మనం ఏం చేయాలి తెలుసా, దేవుడి కోసం పట్టుదల కలిగి జీవించాలి. మనకి ఏడా నివాసం ఈరు, స్థలాలు ఈరు, ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా తీసేస్తారు. తీసేయగానే ఏం చేయాలి, భయపడాలి. మనం ఏం భయపడవసరం లేదు. ఇజ్రాయేల్కి వాళ్ళకి మన్నాని ఏ విధంగా అరణ్యంలో కురిపించిండో దేవుడు ఆ విధంగా మనకి సమృద్ధిగా చేయగల దేవుడు. అయితే ఈ గనురాలైన స్త్రీ ఆ ఊరిలో భర్త వాళ్ళ కుటుంబము ఉన్నప్పుడు ఎలీషా దైవజనుడు, గొప్ప దైవజనుడు, ఏలియా కాడ మంచి పరిచర్య చేసిన దైవజనుడు, ఆయన ఆత్మపాలు పొందుకున్న ఈ దైవజనుడు ఆ ఊరికి అప్పుడప్పుడు వస్తా పోతా ఉన్నప్పుడు ఈ కుటుంబము ఆ దైవజనుడిని చూసి ఆ ఊరిలోకి వచ్చేపోయేటప్పుడల్లా వీళ్ళిద్దరు ఈ ఒక్కతే చేయలే, మళ్ళా చూస్తే భర్త భార్య ఏ విషయంలో కూడా మంచిగా మాట్లాడుకొని చేసేవాళ్ళు అనమాట. కింద చదవండి. గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. ఈ రోజుల్లో సేవకుల్ని భోజనానికి పిలిస్తే తినడానికి వచ్చారు, గతి లేక వచ్చారు అంటాడు. దేవుడు సేవకుడిని గతి లేకుండా ఎప్పుడు చేయలేండి. తినకపోయినా సేవకుడు సేవ చేస్తాడు, తిన్నా సేవ చేస్తాడు. బట్టలు ఉన్నా సేవ చేస్తాడు, బట్టలు లేకపోయినా సేవ చేస్తాడు. ధనం ఉన్నా సేవ చేస్తాడు, ధనం లేకపోయినా సేవ చేస్తాడు. అలాంటి సేవకుడే సేవకుడు. భోజనాని కోసం సేవ చేయడు పాస్టర్ గారు, ధనం కోసం సేవ చేయడు పాస్టర్ గారు. నిజాయితీగా ఉన్న సేవకుడు దేవుడు కోసమే సేవ చేస్తాడు. హల్లెలూయా. అలాంటి సేవకులు లేదురుగాక. ఈ ఎలీషా ఆ రోజుల్లో పట్టణమునకు దర్శిస్తూ, గృహాలు దర్శిస్తూ పోతూ వస్తూ ఉన్నప్పుడు ఈ స్త్రీ చూసింది. అతడు ఆ మార్గములో వచ్చినప్పుడల్లా ఎవరింట? గనురాలయ ఇంట భోజనం చేయుటూ వచ్చిండ. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యుద్ధకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాస్టర్ గారు వస్తున్నాడు. ఈ పాస్టర్ గారి గురించి ఎవరికి తెలుసు? ఈ సంఘానికంతా తెలుసు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా తెలుసు. వస్తూ పోతూ ఏ విధంగా సేవ జరిపిస్తున్నాడో, ఏ విధంగా క్రమంగా జరిపిస్తున్నాడో ఎవరికి తెలుసు? సంఘానికి తెలుసు. సంఘము గ్రహించాలి. ఈ ఎలీషా పాస్టర్ని కూడా ఎవరు? గనురాలైన స్త్రీ ఆయన వస్తూ పోతూ ఉన్న ఆ నడవని చూసి అతన్ని చూసి, అయ్యా మా ఇంటికి రా, ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి రా, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఈ రోజుల్లో అంటారా సేవకుల్ని? అనట్లేదు. ఎందుకు అనట్లేదు? ఫస్ట్ నేను చెప్పినా కదా, ప్రేమ చల్లారిపోయింది, సమాధానం లేకుండా. అప్పట్లో నేను చిన్నగున్న తనంలో పాస్టర్ గారు అంటే భయపడేవాడు. ఈ రోజుల్లో భయము చెందకు భక్తుడకి, భయం లేదు, భక్తి లేదండి. నీకు ముందు సేవకుడికి గౌరవిస్తే కదా దేవుని ప్రేమించినట్టు. సేవకుడికే గౌరవం లేకపోతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు. చూడండి, చాలామంది ఏమవుతుందంటే భయము భక్తి లేకపోతుంది. ఈ భయము భక్తి లేకపోతే దేవుని ప్రేమించలేరు. భయము భక్తి విధేయత కలిగి ఉండాలి మానవుల పట్ల. సేవకుల పట్ల కూడా ప్రేమ. మీరేం చేయలే? ప్రేమించాలి, ప్రేమ చూపించాలి. ఎందుకంటే
ఎబ్రీలాగా రాసిన పత్రికలో ఉంటుంది, మీ పైనున్న నాయకుడికి మీరు ఏం చేయండి, లోబడి ఉండండి. ఆయన ఏ విధంగా అయితే ఆయన నడవతలలో నడుస్తున్నాడో ఆ విధంగా మీరు ఏం చేయండి. ఆయన ఫలం ఎట్లా ఉందో, నీ సేవకుడు తిండిపోతాడా, తాగుపోతాడా, తిరిగిపోతాడా, మంచిగా చక్కగా వాక్యం బోధించి మిమ్మల్ని ఆత్మీయంగా కడతాడా, అది గ్రహించాలి. మీరు అలాంటి దైవజనుడికి ఏమయ్యండి, ప్రేమించండి, లోబడండి. చాలామంది దైవ సేవకులు చూడండి ఈ రోజుల్లో ధనం కోసమే పనిచేస్తామన్నారు. అలాంటి వాళ్ళని బట్టి ఏమైందంటే నీతిగా చేసే సేవకులకి అవమానం కలుగుతుంది. నీతిగా నిజాయితీగా ప్రేమించి సేవ చేస్తే ఆ సేవ ముందుకు వెళ్తానే ఉంటుంది. ఎన్ని రోజులైనా కానీ దేవుడు వాడుకుంటూనే ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే ధనముకు, మీ ఇంటికి వస్తే కానుక ఎంత ఇస్తారు, ఏం తిండి పెడతారు. పాస్టర్ల మీటింగ్లో ఏం పెడతారు, ఏం కానుకిస్తారు. పాస్టర్కి ఏమి లాభం, లాభాలను చూసే పాస్టర్లు ఈ రోజుల్లో చాలామంది బయలుదేరారు. అందుకే క్రైస్తవ జీవితం దేవుడికి అవమానం కలిగిస్తూ ఉంది. మనం నీతిగా నిజాయితీ ఉంటే దేవుడు మహిమ పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ పాత్ర ఈడ ఆ విధంగా మనం గొప్పగా చూస్తే ఈ గనురాలైన స్త్రీ ఆ దైవజనుల్ని ఎంతగా ప్రేమించుండొచ్చు ఆలోచించండి. ఎంతగా ఆయన్ని ఆదరించవచ్చు. ఒక మనసు రావాలి, ఇయ్యాలనే మనసు, ప్రేమించాలనే మనసు వస్తే అది దేవుడు కంపల్సరిగా మనం ఏదైతే ఇద్దుతాం అదే. నువ్వు జొన్న వేస్తే జొన్నే కోస్తావు, సద్దలు పోయి. వడ్లేస్తే వడ్లే కోస్తావు, ఇది ఏ రోజు ఉంటుంది, రాగులు పోయేవు. మనం ఏ పంట అయితే వేస్తామో ఆ పంటని నువ్వు ప్రేమించు, నువ్వు ప్రేమించబడతావు. నువ్వు ఆదరించు, ఆదరించబడతావు. దేవుడు చెప్పిన మాటలు ఒక్కడ కూడా చాలామంది ఈ రోజుల్లో పాటించట్లేదు. వస్త్రం లేని వాడికి వస్త్రం ఇయ్యి. మనం ఎవరైనా వస్త్రం ఇచ్చామనుకో, క్రైస్తవులు ఇప్పుడు మతపచారం అంటుంది. ఒక పూట తిండి పెట్టినామనుకో మతపచారం అంటుంది. మంది మతం కాదు, మంది మతము మార్గము. మార్గం అనగా మంచి మార్గంలోకి నడవటం. మతం అనగా ఆచారం, ఏదైతే జరుగుతూ ఉందో అది జరిగిస్తూ ఉంటారు. మార్గం అనగా నడిచే మార్గం. ప్రతిరోజు మనము సరిచేసుకుంటూ, ముళ్ళుంటాయి ఆ మార్గంలో, ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, కొండలుంటాయి, అన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే సరి చేసుకొని వెళ్ళేదే మార్గము. ఈ గనురాలైన స్త్రీ ఆ ఎలిషా ఆ ప్రవక్తను ఏం చేస్తుందంటే ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ యజమానుడితో మాట్లాడింది. అతని భర్తతో మాట్లాడకుండా ఏది కూడా చేయలేదు. కింద చదవం బ్రదర్. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యుద్ధకు వచ్చి చూపవచ్చున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ, దీప స్తంభమును ఉంచుదాము. హల్లెలూయా. భార్య భర్తలు కూడా ఇద్దరు చూడండి, చక్కగా ఏది మాట్లాడుకున్నా ఒక పద్ధతిగా మాట్లాడుకొని చేసుకుంటా పోతూ ఉంటే భార్యకి ఆలోచన వచ్చింది. ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఈ రోజుల్లో అంత మంచిగా ఎవరు పిలుస్తున్నారు, పేరు పెట్టి పిలుస్తారు, లేకపోతే అదే గౌరీ మేడం. హల్లెలూయా. అయితే మంచిగా ఆమెతో సంభాషణ చూడండి. అయ్యా మన ఇంటికి వచ్చిపోతున్న దాసుడికి మనం ఏం చేద్దామంటే మన పైన ఒక గది కట్టిద్దాము, ఆ గదిలో ఒక మంచము, దీపస్తంభము పెడదాము. ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా వచ్చిపోతా ఉంటే ఆయనకి ఆ గదిలో రెస్ట్ తీసుకుంటాడని వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకొని మనకి చూడండి ఇక్కడ మంచి ఒక పాఠం నేర్చుకోవచ్చు. దైవజనుడికి చేసిన, దేవుడికి చేసిన ఫలం ఏ విధంగా పొందొచ్చో ఈ వాక్యంలో మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ భర్తతో చెప్పినప్పుడు భర్త కాదని, భర్త కూడా ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి భార్య మాట భర్త ఎన్నడు, భర్త మాట భార్య అయింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఆడ లేదు. 4 ఇల్లు కొన్ని వెంటనే నేను తీసుకుంటాను, చాలామంది అంటారు అనరా, 4 ఇల్లు కొన్ని నిర్ణయం ఏమైనా తీసుకున్నాను, నువ్వే చెప్పేస్తావు, ముందు నాకు అడగాల కదా అని ఇవన్నీ వస్తుంటాయి. కానీ దేవుడు ఆత్మ పనిచేస్తూ ఉంటే భార్యలను భర్తలను ఇద్దరిలో కూడా
ఏమైతే ఉంటుందంటే ముందుకు నడుచుకుంటా పోతూ ఉంటుంది. అయితే ఆ దీపస్తంభము ఆ రూము నేను షార్ట్కట్లో చెప్పుకుంటా పోతే ఎవరైనా చెప్పాలని చాలా లేట్ అవుతుంది. అయితే ఆడ ఆ రూమ్ కట్టినప్పుడు ఆయన వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆయన కాడ శిష్యుడు ఉండేది. ఎవరి కాడ? ఎలిసే కాడ. ఆయన పేరేం పేరుంది? తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పండి అమ్మా. పక్కన వాళ్ళు ఏమన్నంటే అబ్బా అసలు ఊరుకారే గృహాది ఈయన అడిగాడు అనమాట. ఎలిసా చూసి మనము ఈ ఊరికి వస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం, పరిచర్య చేస్తూ ఉన్నాం, మనకు ఒక గది ఇచ్చారు, మంచిగా ఉండటానికి నివాసం ఇచ్చారు. వాళ్ళ కుటుంబంలో ఏదో లోటు ఉండొచ్చు, ఆ లోటుని మనం తీర్దాము అని అడిగినప్పుడు ఆమెకి పిల్లలు లేనప్పుడు ఎలిషా దేవుడికి మొరపెట్టినప్పుడు ఏం చేసింది? మంచి మగబిడ్డని దయచేస్తాడు. అన్నాకి ఏ విధంగా మగబిడ్డని దయచేసిందో ఈ గనురాలైన స్త్రీకి కూడా మగబిడ్డని దయచేస్తాడు. ఆ బిడ్డ చనిపోవటం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఈ ఎలిషాని జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు మళ్ళా ఎలిషా వచ్చి చాలా స్టోరీ అంటది, ప్రార్థించటం, ఆ బిడ్డని బతికియటం, ఇదంతా కూడా ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న లోటుని దేవుడు ఏం చేసిండంటే తీర్చి ఆ మంచి మనుషుని బట్టి. స్త్రీ ఏ విధంగా ఉండాలంట? దైవజనుడిని ఆదరించే విధానంగా ఉండాలి. భర్త భార్య ఒక మాట మీద పోతూ ఉంటే అది కుటుంబము కట్టబడతా ఉంటుంది. సరే, భార్య వీక్నెస్ ఉందనుకో, భర్త ఏం చేయాలి? దాన్ని సరిచేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి మంచి బుద్ధి జ్ఞానం దయచేసింది కదా. సొలొమోను రాజు ఏమంటాడు? దేవా, నీ సన్నిధిలో నాకు బుద్ధి జ్ఞానం దయచేయి, నాకు ఆస్తులు అంతస్తులు అవసరం లేదు కానీ బుద్ధి జ్ఞానం దయచేయమని. మనం ఎప్పుడైతే ఆ విధంగా అడుగుతూ ఉంటామో బుద్ధి జ్ఞానం దయచేయి. భార్య భర్త కూడా ఇద్దరు కూడా దైవ సేవకుని ఆహ్వానించడం లేదు. నీతిమంతుడైన దైవ సేవకుని మీ గృహాలకి నడిపించుకోవడం ద్వారా ఆశీర్వాదం. అది కుటుంబ ప్రార్థన ద్వారా ఆశీర్వాదం, గృహ కూడిక ద్వారా ఆశీర్వాదం. బూజు పట్టింది దానికి ఇంట్లో ఏం చేస్తారు? గెలపరా? అట్నే ఏమన్నా కానరాని శక్తులు ఉంటాయి. దైవజనుడు ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేస్తాడో మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో అవి పోతాయి. ఈ రోజుల్లో సమాధానం లేకుండా చేస్తున్న దురాత్మ శక్తులు ఉంటాయి, తెలుసా మీకు? అవి ఎగపడవు. మన పక్కనే ఉంటాయి, సంఘంలో కూడా ఉంటాయి. పక్కనే ఉండి ఏం చేస్తాయి అంటే మన మైండ్ అంతా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాంటి పోవాలంటే ఏం చేయాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి, గృహ కూడిక ఉండాలి. ఎప్పుడే సమాధానం కలిగింది. ఈ గనురాలైన స్త్రీ ఆ దాసుని చీరదీసింది, రూము ఇచ్చింది. ఇప్పుడు చూస్తాం మనము ఇద్దరు భార్య భర్త. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, భర్త అంట మోటివాడంట, ఆస్తి గలవాడే కానీ మోటివాడు. తెలుసా ఆయన గురించి? మోటివాడు. ఆమె మాత్రము ఎంత విధేయత చూపిస్తా ఉన్నదంటే చూడండి, చూద్దాం. మొదటి సమయాలు 25వ అధ్యాయము 2వ వచనం. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండేది. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండేను. అతడు కర్మేలులో తన గొర్రెల వచ్చి కత్తిరించుటకై పోయి ఉండేను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. హల్లెలూయా. మళ్ళీ ప్రశ్న చేద్దాం కదా. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రె బొచ్చు కత్తిరించుకొనుట పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఆ స్త్రీ
సుబుద్ధి గలదై రూపస్త్రీ అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండిన. హల్లెలూయా. ఏ విధంగా ఉందంట అబిగయీలు? సుబుద్ధి గలదై. భర్త ఏ విధంగా ఉన్నాడు? మోటివాడు దుర్మార్గుడు. దుర్మార్గుడు అంటే ఇంకా చూడండి, ఇంకా మోటివాడు అంటే చూడండి, మోటివాడు అంటే ఇంకా దానికి ఏ పని చేస్తాడో కూడా అర్థం కాకుండా చేస్తాడు, మోటిగా చేస్తూ ఉంటాడు. మన ఇళ్ళల్లో కూడా ఎవడన్నా మనం కొద్దిగా తిక్కతిక్క చేసిననుకో, ఎందుకురా మోటి పనులు చేస్తూ ఉంటాం, పనికిరాని పనులు చేస్తూ ఉంటాం. మోటివాడు, ఈ మోటివాడైన వాడు ధన సమృద్ధి గలవాడే, బాగా ఆస్తి గలవాడు, సంపాదించగలవాడు. అయితే అతను గొర్రెబొచ్చు అమ్ముకుంటూ ఆస్తిని కానీ అబిగయీలు సుబుద్ధి గలదై ఉందంట. రూపవతి అంటే అందగత్తై సుబుద్ధి గలదై ఉందంట. మేకప్ వేసుకుంటే చాలు చాలండి, హృదయము సుబుద్ధి కలిగి ఉండాలి. పైకి అందంగా ఉంటే కాదండి, సుబుద్ధి. అది ఏ విధంగా వస్తుంది? క్రియలను బట్టి వస్తుంది. ఎప్పుడైతే క్రియలు చూపిస్తూ ఉంటామో మన వాకింగ్ కూడా అదే సెలవు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను తెల్లని వస్త్రాలు వేసుకున్నాను, నా లోపల ఎలాంటి కపటం ఉందో, ఎలాంటి అసూయ ఉందో, ఎలాంటి మూర్ఖపు పనులు ఉన్నాయో ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. సుబుద్ధి కలిగి ఉంటే నీతిగా నిజాయితీగా ఉన్న దేవుడికి. అందుకే మనిషి హృదయమును గ్రహించలేరు ఎవరు కూడా. ఆ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన. నాకు తలంపు వేరే ఒక, నాకు తలంపు అంతా బాగలేదు, నా మైండ్ అంతా ఖరాబ్ అయింది. నీ తలంపు నీ మైండ్ కాదు ఖరాబ్ అయింది, నీ హృదయం బాగా చేసుకుంటే నీ మైండ్ సాఫ్ అవుతుంది. ఏది నడిపించాలన్నా హృదయం నడిపించాలి. ఏం చేయాలి? హృదయంలో ఇప్పుడు చెయ్య ఎవరన్నా కొట్టిందనుకో, యాడ్ నుంచి రావాలి, అది హృదయంలోకి వెళ్ళి రావాలి. కాళ్ళు నడవలసిన తోమలో నడవకుండా ఏరో సైడ్ నడిచినాయి అనుకో, ఏడకెళ్ళి రావాలి, అది హృదయంలోకి వెళ్ళి రావాలి. మన తలంపులు ఏరో విధంగా పోయి అంటో ఏ విధంగా చేస్తుంది? హృదయం చేస్తుంది. ఆ విధంగానే స్త్రీ ఏది చేయాలన్నా స్త్రీ పాత్ర ముఖ్యంగా మనం ముందుకు నడిపించాలా, అవసరం ఉన్నది. సుబుద్ధి కలిగి ఉండాలంట, గుణవతి అయి ఉండాలంట. సుబుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్ చదవటం వల్ల వస్తుంది, దేవుడి దగ్గరికి రావటం వల్ల వస్తుంది. చూడండి, ఈ నాబాలు మోటివాడు, మొరటివాడు. అయితే ఈయన గొర్రెల కాపరులు అరణ్యంలో కాయించుకుంటున్నప్పుడు దావీదు ఆ సైన్యము ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ కాపరులందరినీ కూడా ఏమి కాకుండా, గొర్రెలను ఏమి కాకుండా కాపాడుతూ వస్తూ ఉన్నారు దావీదు, ఆ సైన్యం. అయితే దావీదు వాళ్ళ కాడ ఉన్న మనుషుల్ని ఏం చేస్తారంటే, బహు ఆస్తి గలవాడు కదా, ఆయన కాడకెళ్ళి మనము తిరుటకు మనము వాళ్ళకి సేవోడుగా ఉన్నాము, అన్నిట్లో ఆ గొర్రెల్ని వాళ్ళ కాపరుల్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? సేద తీస్తూ ఉన్నాం కాబట్టి, వాళ్ళ ధనము బాగుంది కాబట్టి మన కోసము ఆయన ఒంటికి అడగట్లేదు. వాళ్ళ మందసని జాగ్రత్త నైటు పొగలు వీళ్ళు మేలుకొని కాపాడుతూ ఉన్నారు. ఆ విధంగా దావీదు వాళ్ళని పంపినప్పుడు ఈయన ఏమంటాడంటే తెలుసా? నాబాలు మోటి మాట్లాడి, చాలామంది మాట్లాడితేనే ఆ మాట వినసొంపుగా ఉండదు. యెషయా దేవుడు, దావీదేవుడు యెషయా కుమారుడు ఎవరు? చూడండి ఏం పాసాది అసలు. దావీదేవుడు యెషయా కుమారుడు ఎవరు నాకు తెలియదు వాడు అంటాడు. దావీదు ఏం చేసేవాడంట? నేను చెప్పిన ఇంతకు ముందు వచ్చినప్పుడు దావీదు ఏం చేసేవాడు? యుద్ధములు చేయదేవాడు, యెహోవా యుద్ధములు చెయ్యవాడు. అయితే దావీదుకి కోపం వచ్చేసింది. దావీదుకి కోపం వచ్చి ఇంత మాట అంటడాన్ని
సైన్యాన్ని అంతా కూడా ఏం చేసిందంటే, ఇంటికి పోయి చదవకండి బాగుంటుంది అది, సైన్యాన్ని అంతా కూడా ఏర్పాటు చేస్తాడు. ఎందుకు? నాబాల్ని చంపటానికి. నాబాల్ని చంపటానికి సైన్యాన్ని అంతా కూడా రెడీ చేసి గుర్రముల మీద రథముల మీద పోవటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ యుద్ధాన్ని కాపాడాలి, భర్తను కాపాడుకోవాలి. ఇప్పుడు భర్త మోటివాడే, భర్త మోటివాడే, అమాయకుడే, తెలియకన్నాడు. భార్య ఏం చేయాలి? భార్య ఏమంటారు తెలుసా? నిజమే, అతడు మోటివాడే, ఏం తెలియనోడే, కానీ దేవుని కృపను బట్టి ఏం చేయగలరు. ఈమెం చేస్తుంది తెలుసా? ఉదయాన్నే లేస్తుంది, మాంసం రెడీ చేపిస్తుంది, రొట్టెలు చేస్తుంది, సైన్యాన్ని ఆ పనివాడికి చెబుతుంది. ఈ పనివాడే చెబుతాడు ఎవరికి? కింద చదివేద అంతటా దావీదు వారితో ధరించుకునేది దావీదు ధరించెను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది అమ్మ దావీదు అరణ్యములో నుండి మన యజమానుడికి అడుగుటకై దూతలను పంపించగా వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు, కానీ ఈయన కఠినముగా మాట్లాడానంటున్నాడు. పనివాడు చెబుతున్నాడా? మా పొలంలో వారి మధ్య సంచరించిన సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ పాకారముగా ఉండిరి. అయితే మన యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు ఎవరంటారు ఈ మాట? పనివాడు అంటాడండి. మన యజమానుడు. చాలా మంది చూడండి, పని కాడకు వచ్చారనుకో, వాళ్ళ పని కఠినం బట్టి ఇది ఏం పని చేస్తారు. మన ఇప్పుడు డ్యూటీలో కూడా ఆఫీసర్ని ఏం చేస్తారు? తిట్టుకుంటామంటారు. వీడేం ఇంత కఠినంగా ఉన్నాడు, ఇంత పని చేపిస్తాను అని. అయితే పనివాడు అంటున్నాడు, ఏమంటాడు? పనికి మాలినవాడు. పనికి మాలినవాడు అనేది ఎవరిని? పని బాట చేయనివాడు. పనికి మాలినవాడు ఎవరిని తనతో మాట్లాడనియాడు. ఎవడు తనతో, అసలు ఇంకా నేనే గొప్ప అనుకుంటాడు అనమాట. అందుకు అభియగేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి, అది ఇసుమంటి వాళ్ళకి ఏం చెప్పని అవసరం లేదు. స్త్రీ ఇందాక అన్నారుగా, ఏమనిందమ్మా? కొంతమంది అట్లా కూడా ఈ పనికి మాలిన భర్తలకి ఏమి కూడా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమను కలిగి మనం చేసుకొని పోయి చేయాలి. స్త్రీ పాత్ర అది. నీ సుబుద్ధి గలగా పురుషుడు ఉంటే ఇద్దరు భార్య భర్తలు కలిసి మాట్లాడి సరి చేసుకొని ఏం చేయాలంటే ముందుకు నడిపించాలి. వీడు పనికి మాలినోడు, అది నా భాష కాదండి, మళ్ళీ నేనే బైబిల్ ఏం చెబుతుంది? పనికి మాలినోడే అనాలి. ఎందుకు పనికిరారు? చూడండి, చాలామంది స్త్రీలు పాపం చాలా దూరంగా, ఇప్పుడు అన్ని నల్లలు వచ్చినాయి, కానీ ఊరులలో ఉన్నప్పుడు బావిలు ఉండేది. గుర్తున్నాయా? ఎవరికైనా తెలుసా? బావి కాడకి వెళ్ళి నీళ్ళు చేదుకొని తెచ్చుకొచ్చేది. ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చినాయి, అప్పుడు వాషింగ్ మిషన్ లేదు. ఏటికి వెళ్ళి బట్టలు పిండుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా అనుకూలం ఉన్నాయి కాబట్టి అప్పుడు రోజుల్లో చాలా దూరం పనికి వెళ్ళి చేసుకొని వచ్చేవాళ్ళు.
ఈ రోజుల్లో భర్తలు కూడా బట్టలు ఉతుకుతారు, కానీ ఆ రోజుల్లో ఉతికేవారు కాదు. హల్లెలూయా. అది దేవుడి ప్రేమను కలిగి కొంతమంది చేస్తారు. ఇద్దరు సమానంగా పనులు చేసుకోవడం అప్పుడు తప్పు కాదు. నేను స్త్రీ చేయాలి, పురుషుడు చేయొద్దు అన్నట్లు. ఇద్దరు కలిసి ఐకమత్యంగా చేసుకుంటే ఆ కుటుంబం ఏమవుతుంది, ముందుకు వెళ్తుంది. మనల్ని చూసి మన పిల్లలు ఏం చేస్తారు, పని చేస్తారు. మనం కాలు మీద కాలు వేసుకొని మన పిల్లలకి చెప్పినామనుకో ఏం చేస్తారు వాళ్ళు. మనల్ని చూసి మన పిల్లలు ఏం చేయాలి, నేర్చుకోవాలి. మా పాప చక్కగా వంటలన్నీ కూడా చేస్తారు. సరైన దేవుని కృపను బట్టి ప్రతి వంట కూడా చక్కగా. ఎందుకంటే నేర్పించే విధానం, భక్తులు కూడా ముందుకు సాగాలి. నేర్పించే విధానం, మనం ఏ విధంగా అయితే భక్తిలో ఉంటామో ఆ విధంగా మన పిల్లలు ఏం చేస్తారు. ఇదంతా చేయాల్సింది ఎవరు, స్త్రీ. స్త్రీకి ఎంత బాధ్యత ఎందుకు పెట్టారు అంటే స్త్రీయే ఓపికగా సహనంగా. చూడండి, పురుషుడికి ఓపిక తక్కువ ఉంటుంది కానీ స్త్రీకి. అందుకే చాలా సంఘాల్లో స్త్రీలే ఎక్కువ కనపడతారు, పురుషులు ఎందుకంటారు, ఓపిక. ఏం పోతావులే, నిర్లక్ష్యం ఎవరికి ఉంటుంది, పురుషులకు ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత. ఇప్పుడు సపోజ్ భార్యే గర్భం ధరించి పిల్లల్ని కనాలి, పురుషుడికి అది లేదు. ఎందుకంటే దేవుడు అది స్త్రీకి పెట్టిండు కాబట్టి స్త్రీ చేయాలి. ఆ భారం ఎంత ఉంటుందో ఎవరికి తెలుసు, స్త్రీకే తెలుసు. ఆ ప్రసన్న వేదన ఎంత బాధో ఎవరికి తెలుసు, స్త్రీకే తెలుసు. ఎందుకంటే 9 మాసాలు మోసి 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 10వ మాసంలో జన్మనిచ్చి ఆ జన్మదినములో మరణము చూస్తుంటారు. ఆ మరణాన్ని తట్టుకొని సైతము ఒక బిడ్డకి తల్లి అవుతుంది. ఆ బాధ అంతా కూడా పిల్లని చూడంగా, పిల్లవాడిని చూడంగా ఏమవుతుంది, ఎంత ధన్యరాలండి. హల్లెలూయా. క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఎంత ధన్యత మీకు ఇచ్చేయండి దేవుడు. ఆ ధన్యత ఇచ్చినందుకు మీరేం చేయాలంటే కృతజ్ఞత కలిగి దేవుడికి విధేయత కలిగి ఉండాలి. ఈ మోటివాడైన వాడికి సుబుద్ధి గల భార్య దొరికింది. ఆయన విడనాడలేదు. వీడు మోటివాడు, పనికి మాలిన వాడని విడనాడలేదు. కానీ ఇవి చేయాల్సిన పని చేస్తా ఒక ఉపమానం చేస్తా. భార్య భర్తకి గొడవ పడిందంట. భార్య భర్తకి గొడవ పడితే ఆయన ప్యాంటు కొద్దిగా పొడుగయ్యిందంట. ఈమెతో మాట్లాడగా, ఎవరితోటి, భార్యతో మాట్లాడగా, మాట్లాడినప్పుడు ఏం చేయాలి, పెన్ను పేపర్ ఉందగా, పేపర్ మీద రాసిందంట, నా ప్యాంటు కొద్దిగా పొడుగైంది, 1 ఇంచు కట్ చేపిమ్మని. ఫస్ట్ బెడ్ వచ్చిందంట. అరే సీట్ ఏంటంటే ప్యాంటు పొడుగైంది, ఏమైంది, 1 ఇంచు కట్ చేయాలి. వాళ్ళ పాప కట్ చేయించింది, ఇచ్చాను, అంతటితో సరిపోదు. ఆ స్లిప్ ఏమైంది, మళ్ళీ ఆడాము. కొడుకు వచ్చి ఏమైంది, అరే 1 ఇంచు కట్ చేయాలి ప్యాంట్ అని, ఇంకొక ఇంచు కట్ చేయాలి. ఇప్పుడు ఎవరు వచ్చారు, భార్య వచ్చి ఇంకొక ఇంచు కట్ చేయించేసి. ఇప్పుడు ఎంత, ఎన్ని ఇంచులు కట్ అయింది, 3 ఇంచులు కట్ అయింది. కట్ చేయాల్సింది ఎంత, ఈయన మాట్లాడకపోవడం ద్వారా 3 ఇంచులు కట్ అయింది. అదే మాట్లాడితే 1 ఇంచు తోటే. అందుకే స్లిప్పులతో రాయొద్దు. భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే స్లిప్పులు అవసరం లేదు. ఎవరైతే ముందు సారీ చెబుతారో, చిన్న మాట అది, మన ప్రభాకర్ గారు మంచిగా ఉపయోగించారు. ఎవరైతే చిన్న మాట ఏది, సారీ, దాన్ని చెప్పడానికి చాలా పెద్దగా ఆలోచిస్తారు. తప్పు ఎవరిదైనా కానీ సారీ అంటే, చూడండి అమెరికా వాళ్ళు ముందు దేని మాటకైనా, ఏది చిన్న దేనికైనా కానీ ఏమంటారు, సారీ అంటారు. మన భారతదేశం ఏమైతే ప్రేమ కలిగిందే కానీ కోపం వస్తే మన భారతదేశం అంత మోటారు ఉండరు. నిజంగా హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ మైండ్ కరెక్ట్ లేకపోవడం ద్వారా, ఆ హృదయము కరెక్ట్ లేకపోవడం ద్వారా ఏమవుతున్నాయి అంటే హత్యలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే సమాధానం కలిగి ఉండాలి. ఈమె భర్తను తిట్టలేకపోయి, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, తెలివి లేదు, అంత మనిషిని కొట్టుకొని ఆ మాట ఎట్టంటావు, అంత మాట ఎట్టనమని అనలే. అతనికి మాట మాత్రం కూడా ఏమీ చెప్పకుండా పనివాడిని తీసుకొని ఏం చేసిందంట, మంచిగా అన్నం వండిపించింది,
రొట్టెలు చేపించింది, మాంసము చేపించింది, తీసుకొని ఎవరికి ఎదురుపోతుంది? దావీదుకి ఎదురుపోతుంది, ఆ సైన్యానికి ఎదురుపోతా ఉంది. చూడండి ఎంత సుబుద్ధి కలిగి ఆలోచించిందో. పోతా ఉన్నప్పుడు ఎదురొచ్చింది. చదవం కదా, ఎక్కడ చదువుతూ? అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పకయో త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్ష రసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేసిన ధాన్యమును, 3 ద్రాక్ష తీగలను, 200 అంజూరపు అడలను గాడిదల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవడి, నేను మీ వెనుక నుండి వచ్చేదినని తన పని వారికి ఆజ్ఞాపించాడు. గాడిద మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెను ఎదుర్కొని ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యంలోనే అతని ఆస్తిని అంతయు నేను వ్యర్థముగా వాయించు వచ్చి తిన, నేను ఉపకారములకు నాకు ఉపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక పిల్లలైనను తెల్లవారినప్పటికీ ఉండనీయను. లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువునకు కలుగజేయును గాక అని ప్రమాణము చేసి ఉండేది. అబిగయీలు దావీదును కనుగొని త్వరగా దిగి దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనే, నా ఏలినవాడా, ఈ దోషం ఎవరు మీద వేసుకుంటుంది? అనింది ఎవరు? చూడండి, ఇది సుబుద్ధి అంటే. ఏదన్నా ఒక మాట అనుకో, నా భర్త అంటే నన్ను ఎందుకంటవయ్యా ఆయన అనుకోపో అని. భర్తను ఏమన్నా అన్నారనుకో, ఆమె అంటే నాన్న ఎందుకంటున్నావయ్యా ఆమె అనుకోపో అంట. కానీ ఆ దోషము నాదనుకో అంటుంది. ఎవరు? అబిగయీలు అంటుంది. అతని అనిన మాటలు నేను అనుకొని క్షమించని దావీదును అడుగుతున్నా. ఈ దోషము నాదని ఎంచి నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన అప్పుడు అంటాం, ఏమంటాను భార్య, దుష్టుడైన ఈ నాబాలును అది వాడిని లక్ష్య పెట్టొద్దు. ఇప్పుడు ఎవరైనా సంసారం చక్కగా చేయకపోతే లక్ష్య పెట్టొద్దు. సార్ ఎవరు జరిపించాలి? చాలామంది అండి తాగుబోతులు భార్య భర్తలు కొడుకుని ఎడజేస్తారు అనుకుంటారు. అసలు లక్ష్య పెట్టదు, ఉంటలే మూలకి. కానీ భర్త ఉండాలి కాబట్టి అతని నుంచి మిగతాదంటే ఎవరు జరిపిస్తారు? అంత జ్ఞానం ఇచ్చిందండి. హల్లెలూయా. అలాంటి స్త్రీలు ఉండాలి. దేవుడు అదే చెబుతా ఉన్నాడు, సుబుద్ధి కలిగి ఉంటే దోషేసుకోబోతామండి. మా చిన్నమ్మ ఉండండి, మా పిన్ని, మా చిన్నాని ఏం దాగేవాడంటే డబ్బులు లేకపోతే కొట్టేవాడు. ఎక్కడ డబ్బులున్నా తీసుకోబోయి 10 రూపాయలు ఎక్కడు తాగి పాపం మరణించింది. మా చిన్నమ్మ, మా పిన్ని ఏ విధంగా సంసారం చేసిందంటే 4 బిడ్డలు, 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. అమ్మ చిన్నాయన్ని అసలు లెక్క పెట్టలేదు, కానీ 4కి పెళ్ళిళ్ళు చేసిందండి. హల్లెలూయా. ఇలాంటి జ్ఞానం ఉంటే చేసి ఉండొచ్చు. సంసారాన్ని తాగుబోతాడని బజారుకి అసలు ఏడవలేదు. ఎందుకంటే సుబుద్ధి గల స్త్రీ ఆ విధంగా ఏం చేస్తుందంటే సంసారాన్ని కట్టుకుంటా పోతుంది. ఈ దోషము నాదని ఏంటంటుంది ఎవరు? అబిగయీలు. ఈ దోషము నాదని అనుకొని క్షమించమని దావీదును అడగా దావీదు మనసు జాలిపడింది. చూడండి, మనం కూడా ఏదైనా కోపంలో ఉన్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి. ఇప్పుడు అవతల పర్సన్కి కోపం వచ్చింది, నువ్వు కోపపడి ఆయన కోపపడితే ఏమవుతుంది? గొడవ అవుతుంది. అది సర్దు మనకు. అప్పుడు అవతల కోపపడేటప్పుడు మనం సారీ కదా, తప్పైపోయింది, నీ తప్పు లేదు. అదే దేవుడి ప్రేమ. మనది తప్పు లేదు.
సారీ చెప్పటం వల్ల ఆస్తి ఏమి పోదు, నీ శరీరం ఏమి తరిగిపోదు, నీ శరీరం ఏమి కుసి. సారీ అని చెబితే అవతల వ్యక్తి ఏమవుతుంది? అంతటితోటి ఇప్పుడు దావీదు మనసు కరిగిపోయింది. ఈ దోషము నాదనుకొని క్షమించమనగానే దావీదు ఆగిపోయాడు. ఇవి తెచ్చిన చక్కగా భోజనము వాళ్ళందరూ కూడా వడ్డించింది. నాబాలు చచ్చిపోతాడు. నాబాలు చచ్చిపోగానే దావీదు ఏమన్నా తెలుసా? దేవా నీకు వందనాలయ్యా, ఆ దోషము ఒకవేళ ఆ స్త్రీగాని అడ్డం రాకపోతే నా మీదకి వచ్చి ఉండేది ఈ శాపం. చూడండి, స్త్రీ ఏదైనా ఆపగలదు, ఒక మరణాన్ని సైతము ఆపగలదు. కుటుంబాలు చక్కగా ముందుకెళ్ళాలంటే స్త్రీ పాత్ర ముందుకి సాగాలి. తెలివితోటి మంత్రి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, ధ్యానం లేనిది 3 రాళ్ళు పేరు కొట్టుకుంటుంది. ఇల్లు అంటే ఈ లోకంలో ఇల్లు కాదు, ఈ లోకంలో ఇల్లు డబ్బులు ఉంటే మంచిగా కట్టుకోవచ్చు. ఆత్మీయమైన ఇల్లు. ఈ గనురాలైన స్త్రీ భర్త భార్య ఏ విధంగా అయితే మాట్లాడుకొని సేవకుడికి మేలు చేసేదో ఆ విధంగా సేవ చేసే భర్త భార్యగా ఉండాలి. ఈ మోటివాడైన నాబాలు ఏ విధంగా భయం భక్తి లేకుండా ఎవరితోటి కూడా మాట్లాడకుండా ఉన్నాడో, స్త్రీ మాత్రం ఏం చేసిందంటే అతని ద్వారా క్షమాపణ పొంది ఆ కుటుంబాన్ని మరణము కాకుండా కాపాడుకుంది. ఆ క్షణాన స్త్రీ ఏ విధంగా అయితే సుబుద్ధి కలిగి ఉంటారో కుటుంబాన్ని కట్టుకుంటారు. టైం మించిపోతుంది, నేను ముగిస్తాను. సుబుద్ధి గల స్త్రీని మనం చూసాము. ఇంకొక స్త్రీ ఉంది, ఆ స్త్రీని చూసి మనం ముగించుకున్నాం. ఏ విధంగా ఉంటుందంటే ఆ స్త్రీ రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదట వచ్చిన 21వ అధ్యాయము మొదట వచ్చిన. ఈ సంగతులైన తర్వాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలుడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండేది. అహాబు నాబోతును పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు పూల తోటకి ఇమ్మని దానిని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేద్దాను, లేదా నీకు అనుకూలమైన దానిని క్రయమున ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రాజీతమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును బలపడదు, నా పిత్రాజీతమును నీకు ఇయ్యనని ఇశ్రాయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో నా నగరమునకు పోయి మంచం మీద పండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. హల్లెలూయా. ఈయనెవరు? రాజు. ఎవరు? ఈయనెవరు? రాజు. అయితే ఎవరు ద్రాక్ష తోట అడిగిండు? నాబోతు ద్రాక్ష తోట అడిగినప్పుడు నాబోతు ఏమన్నాడంటే, ఇది నా పిత్రాజీతము, అంటే నా పితరుల నుంచి వస్తుంది, నా పితరుల నుంచి వస్తుంది కాబట్టి నేను ఇతనికి ఇష్టపడను. ఇతను రాజు, ఏదైనా చేయగల శక్తిమంతుడు. కానీ ఇతను ఏం చేసిండంటే అలిగి ఏం చేసిండు? ఒక పాటికి మంచోడు అనుకోవాలి, ఎందుకంటే ఏం చేయకుండా అలిగిపోయి పండుకున్నాడు. అలిగిపోయి పండుకుంటే వస్తుంది, ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఎవరు? యెజబెల్. ఈ స్త్రీ చూడండి, కింద చదివాం కదా, అంతటా తన భార్య అయిన యెజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనము చేయక ఉండేదేమని అతనిని అడగగా అతను ఆమెతో ఇట్లా, నేను ఈ ద్రాక్ష తోటను క్రయణముకు నాకు ఇమ్మని, లేక దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని ఇశ్రాయేలుడైన. ఈ స్టోరీ అంతా కూడా భార్యగా చెబుతా ఉన్నాను. నేను నాబోతు కాడికి వెళ్ళాను, నాబోతుని అడిగితే నేను
ఆ ద్రాక్ష తోటి మరొక ద్రాక్ష తోట అందిస్తా, ఏదో కలమని ఇస్తానని అన్నాను. అతను నా పితరా జీతము నేను ఈయనడు, అందుకని నేను మూతి ముడుచుకొని కొనుక్కున్నానని భార్యకి చెబుతాడు. ఎవరు?